సమస్య దాదాపు ₹1 కోటి దానికి నిధులు కావాలి. రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు లేవు, ఉన్నది కేంద్ర ప్రభుత్వమే. మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో వారి ఎంపీ నిధుల ద్వారా నిధులు తీసుకొని వచ్చి వాటిలో ట్రైన్లు కంప్లీట్ చేస్తానని చెప్పి సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా గతంలో మేము మా శ్రీమతి బండారం రావణి గారు మారడి బజార్లో కూడా మేము పోటీ చేయడం జరిగింది. అక్కడ గెలిచినాం. అక్కడ కూడా మంచినీరు కానివ్వండి, రోడ్లు, ట్రైన్లు, లైట్లు అన్ని రంగాలలో అభివృద్ధి చేసినాం. అయితే అక్కడ సీనియర్లకు వదలాలి, సీనియర్లకు అవకాశం ఇవ్వాలనే సంకల్పంతో అక్కడ సీటు వదిలి ఇక్కడ నా సొంత నియోజకవర్గమైనటువంటి గణపూర్ వార్డులో పోటీ చేయడం జరిగింది. ఆ వార్డు నెంబర్ 31 ఏ విధంగా అభివృద్ధి చెందిందో అంతకు రెట్టింపు కూడా గణపూర్ వార్డు అభివృద్ధి చేస్తాను. నా మీద నమ్మకంతో, విశ్వాసంతో మీరు ఓటు చేసి గెలిపించండి. మీ నమ్మకాన్ని అమలుచేయకుండా నేను ఓటు చేసి నేను వర్క్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా రేపు నేను కౌన్సిలర్గా గెలిస్తే వార్డు కౌన్సిలర్ మీరు ఆ వార్డుకు వాచ్మెన్గా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా బండారం రావడం తరఫున నేను తెలియజేస్తున్నాను.